ఇవాళ మా పాపకి స్పోర్ట్స్ డ్రెస్ తీసుకోవడానికి స్కూల్కి వెళ్ళిన. కొత్త స్కూల్లో జాయిన్ చేసినాం. ఈమె స్కూల్ అనే కాదు, ప్రతి స్కూల్లో అట్లాగే ఉంది. ఈ షర్ట్ వచ్చేసి 900 అంట. 900 రూపాయల షర్ట్. పెద్ద క్వాలిటీ అన్నది ఏం లేదు, నార్మల్ ఉంది అసలు. దీనికి 900 ఎందుకు అని అడిగితే ప్రింట్ కంట. ఆ ప్రింట్ మేము ఫోటోగ్రఫీ ఫీల్డే అని చెప్పిన. నేను ఇంకా ప్రింట్ల గురించి మీరు మాకు చెప్పకండి అని కూడా చెప్పిన. ఈ తొక్కలో ప్రింట్కి, ఈ తొక్కలో క్వాలిటీ షర్ట్కి 900, మళ్ళీ పాయింట్కి 950 అంట. 900 950 చెప్పిరు ఆ పాయింట్కి కూడా. మీది లాస్ట్ ఇయర్ వేరే స్కూల్ది సేమ్ పాయింట్ ఉంటే నేను అదే పాయింట్ పెట్టిన. ఎంత బలిసినోడైనా కూడా ఈ ప్రైవేట్ స్కూల్లో వేస్తే నాశనం. అసలు ఎందుకు వేస్తున్నాం అన్నది అర్థం కావట్లేదు కదా. తీట కొద్దే వేస్తాం కదా. నిజం చెప్పాలంటే గవర్నమెంట్లో వేయచ్చు కదా. బలుపా మాకు? నాకే అనిపిస్తుంది అప్పుడప్పుడు. మా ఓన్ని మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్లోనే దొబ్బేస్తామని. ఎంత చిరాకు వచ్చిందంటే ఇవాళ 900 అనగానే ఫ్రీగా వస్తున్నాయి డబ్బులు అని చెప్పేసి ఇట్లా కట్టేస్తారన్న. ఉన్నోడు కడతాడు, లేనోడు కట్టాడు. అసలు అర్థం కాదు వీళ్ళకి. ఎప్పుడైనా సరే వాళ్ళ పర్స్ని పట్టుకున్నారనమాట. సచ్చినట్టు కొంటారు వీళ్ళు. ఎందుకంటే స్కూల్లో జాయిన్ చేసింది కాబట్టి సచ్చినట్టు కొనాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు వీళ్ళకి అని చెప్పేసి. తన రెగ్యులర్ డ్రెస్ కూడా మీద ఒకసారి కదా, ఈ టాప్ 900, ఇది 950. ఒక డ్రెస్ కొనాలి, మళ్ళీ అవన్నీ ఎక్స్ట్రా అనమాట. బెల్ట్, టై అన్నీ ఎక్స్ట్రా. సాక్స్లు కూడా ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళు ఇచ్చినవి తీసుకోవాలి. మనం బ్లాక్ అండ్ వైట్ అట్లా వేసుకోవడానికి లేవు. వాటికి తోకలి కలిస్తారనమాట. ఇట్లా ఇచ్చినప్పుడు బయట మనకు దొరకవు. అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గరే మనం తీసుకోవాల్సి వస్తుంది. మనకి బ్లాక్ వేసుకున్నా ఒప్పుకోరు, మళ్ళీ దానికి పనిష్మెంట్స్ ఇస్తారు సపరేట్గా, లేకపోతే ఫైన్లు వేస్తారు, బయట నిలబెడతారు. ఇట్లాంటివి ఉంటాయి. ఎంత మస్తు ఉంది స్కూల్లో బిజినెస్. అన్ని బిజినెస్లు అంతే నిజంగా చెప్పాలంటే. చాలా దండం పెట్టాలి ఒక్కొక్కరికి. ఎట్లా మెయింటైన్ చేస్తారో ఏమో నాకు అర్థమవుతలే. నాకైతే నిజంగా 900 అనేసరికి ఎంత సంపాదించినా కూడా పెట్టలేము ఈ స్కూళ్ళల్లో. మరి ఘోరం ఉంది ఫీజులు. అలాగా ఫీజులు ఆల్రెడీ దొబ్బుతూనే ఉన్నారు. ఫీజులు ఏం ఫ్రీ గేమ్స్ చదువు చెప్తలేరు ఎవ్వరు కూడా. మళ్ళీ ఫీజులు అయిపోయిన తర్వాత బుక్స్ కూడా 10,000, 12,000, 13,000. దానికి మించి తగ్గదు క్లాస్ని బట్టి అనమాట. మామూలు క్లాస్కి కూడా 6,000 అయితే మినిమం ఉంది. ఇక పోను మా మిదుకి ఇప్పుడు 7th క్లాస్ అనమాట. మా మిదుకి 10 నుండి 13 మధ్యలో అయిందని నాకు గుర్తు. ఇవాళ నేను ఫీజు కట్టడానికి వెళ్ళి స్పోర్ట్స్ డ్రెస్ కావాలి అంటే వెళ్తే నాకు ఇవాళ కోపం వచ్చేసింది. అంత కోపం. అక్కడ అడిగితే ప్రింట్కి పడుతుందండి అంటున్నారు. ఆ తొక్కలో ప్రింట్కి 900 అనిపించింది నాకు. ఎంత కోపం వస్తుంది నిజంగా. ప్రైవేట్ స్కూళ్ళ మీద అంత కోపం వస్తుంది నిజంగా. మా పిచ్చి కొద్దే వేసినాం. ఇప్పుడు కామెంట్స్ వస్తాయి, నీకు తీట కొద్ది నువ్వు వేసుకున్నావు, ఎవడేమన్నా నేను గవర్నమెంట్లో వేయొచ్చు కదా అని. కానీ అట్లా కూడా ఏం ఉండదు. అక్కడ ఉండే చదివే ఇక్కడ ఉంటుంది. మా ఊరిని మాత్రం కంపల్సరీ గవర్నమెంట్లోనే వేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను. అదనమాట స్కూల్లో భాగవతం ఇవాళ నేను ఎక్స్పీరియన్స్ చేసింది. నిజంగా స్పోర్ట్స్ డ్రెస్ నిజంగా 1,850 రూపాయల పైన షర్ట్ కలిపి.